ఆ సమూహం అంతా అతన్ని గేలి చేసిన మరి యేసు ప్రభు హీ సెడ్ సంథింగ్ అన్బిలీవబుల్. అంటే ఇలాగూ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నా యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట అతనికి చాలా అద్భుతం అనిపించింది. ప్రాణం విడుస్తున్న ఆ సమయాల్లో మొట్టమొదటి కేకేంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించండి. అది విన్నాడు తప్పకుండా శతాధిపతి అక్కడే ఉన్నాడు. హీ సెడ్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. విని ఇంకా ఆశ్చర్యపడి ఉండొచ్చు, ఎంత భిన్నంగా ఉంది. ప్రజలందరూ ఇలాగూ అతన్ని బూతులాడుతుంటే అతని నోటి నుండి తండ్రి అయిన దేవునికి, అంటే తండ్రి దేవునికి మొరపెడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమంటున్నాడు. అది కూడా మనం శిలువ ధ్యానాల్లో బాగా నేర్చుకోవాలి. శిలువ ధ్యానాలు చేసిన వారి జీవితాలు వేరుగా ఉండాలి. నేను అంటున్నది చిన్న చిన్న యేసుల్లా కనబడాలి 40 రోజులైన తర్వాత. యేసు స్వభావం నీలో లేకుంటే ఈ ప్రయాసం అంతా వ్యర్థమే. యేసు ప్రభు ఈ మాట అన్నప్పుడు చాలా ఆశ్చర్యపడి ఉండొచ్చు.